అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారండి మీరందరూ? సృష్టిలో ప్రతిదీ మార్పు జరగాల్సిందేనండి. అది నిరంతర ప్రక్రియ. ఆ మార్పు వచ్చింది కదా అని చెప్పి మనం భయపడిపోకూడదు. మార్పు అన్నది కొంతమందికి మంచి అవ్వచ్చు, కొంతమందికి చెడు అవ్వచ్చు. చెడు అయినా కూడా భయపడకుండా మనకున్న అవకాశాన్ని మనం దాన్ని మంచిగా ఎలా అనుకూలంగా మరుచుకోవాలి అన్న దానికి మన తెలివితేటలు, మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుందండి. ప్రతిదీ కూడా నిరంతరం మనకి మార్పు అనేది జరగకపోతే ఈ సృష్టిలో డెవలప్మెంట్ అంటూ ఉండదు. దాన్ని బట్టే కొన్ని ఆలోచనలు అన్నవి కూడా వస్తూ ఉంటాయి. ఆ మార్పు అన్నది ప్రపంచానికి అది ఒక మనుగడలాగానే ఉండాలి. ఎందుకంటే గ్రీకు శాస్త్రవేత్త కూడా ఏమంటారంటే మార్పు రానిదే ప్రపంచం మనుగడ జాలదు అంటారు. ఎందుకంటే ప్రకృతి కానీ ఏదైనా కంపల్సరీ మార్పు అన్నది జరగాలి. పంచభూతాలు ఉన్నాయి కదా, గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతూనే ఉంటాయి. ఎప్పుడు ఒకే విధంగా ఉండవు కదండి పంచభూతాలు కూడా. అందుకని ఈ క్షణానికి తర్వాత క్షణానికి కూడా మార్పు అన్నది జరిగేదే, విశ్వంలో జరిగేదే. అది మొదటి ప్రక్రియ అంటారు శాస్త్రవేత్తలు కూడా. పదార్థాలు కానీ, పరిస్థితులు కానీ, అలవాట్లు కానీ ప్రతిదీ మార్పు జరుగుతూనే ఉండాలండి. ఎందుకంటే ఒక నీరు ప్రవహిస్తూ ఉంటుంది. దానికి అడ్డు కనుక వస్తే అక్కడే ఆగిపోదు కదా. ఆ పక్కదారి ఎక్కడో చూసుకుంటుంది. ఆ పక్కదారి గుండా ఎలా ప్రవహించాలన్నది ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే చిన్న చిన్న ప్రాణులు కూడా అంతే. కాలానుగుణంగా అవి కూడా మారుతాయి. వలస వెళ్ళిపోవడం, వాటికి ఇక్కడ కుదరినప్పుడు వలస వెళ్ళిపోతుంటాయి. అదే భూమిలో ఉన్న నీళ్ళల్లో ఉన్న చేపలు చూడండి, భూమి లోపలికి వెళ్ళిపోతాయి. అది మంచు ప్రాంతాల్లో ఉన్నవి కూడా చూసారా, కొన్ని జీవరాశులు భూమి లోపలికల్లా వెళ్ళిపోయి గుంటల్లోకి వెళ్ళిపోతాయి. ప్రకృతి కూడా మనకేదో ఇవ్వలేదని చెప్పి మనం కుంగిపోకూడదు. మనకున్న తెలివితేటలతో మనకిచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూసుకోవాలి. కోయిలు కూడా తనకి గుడ్లు పెట్టినా కూడా పిల్లల్ని కనలేదు అని తెలుసు. కానీ కోయిలు ఏం చేస్తుంది, ఆ గుడ్లను తీసుకెళ్ళి కాకి గూడులో పెడుతుంది. ఆ తర్వాత వాటిని ఎలా మలుచుకోవాలి, మళ్ళీ పిల్లల్ని ఎలా తెచ్చుకోవాలి అన్న ఆలోచన చేస్తుంది. అంటే వాటి తెలివితేటలను అవి ఉపయోగించుకో ఉంటాయి. దానికి బెంబేలు పడిపోయి మనకి అంగవైకల్యం ఉన్నవారు కూడా చూడండి ఒకసారి. వాళ్ళకి దేవుడు ఏదో ఆత్మస్థైర్యం అన్నది ఇస్తారు. వాళ్ళకున్న ఆత్మస్థైర్యంతో తనకి అంగవైకల్యం ఉన్నది అని మర్చిపోతారు. దాని తెలివితేటలతో అలా వేరే తెలివితేటలతో వాళ్ళు ఇంకా అధిగమిస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను. నవనవలాడే పదార్థం కూడా చూడండి, లేకపోతే పండైనా చూడండి, అది కాలానుగుణంగా కుళ్ళిపోతూ ఉంటుంది. ఆ కుళ్ళిపోయిన తర్వాత అది ఒక మొక్కకి ఎరువుగా వెళ్ళి మళ్ళీ ఆ మొక్కకి బలాన్ని ఇచ్చి రూపాంతరం చెందడానికి రెడీగా ఉంటుంది. అలాగే ఈ కొండలు, గుట్టలు అన్నీ కరిగిపోతూ ఉంటాయి, లేకపోతే బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. అవి చూడండి, అలా అయిపోయింది అని కాదు, మళ్ళీ అది ఏ బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగపడుతూ ఉంటాయి కదా. కష్టాన్ని అనుభవంగా, అపజయాన్ని గుణపాఠంగా కూడా చూసుకోవాలి మనం. ఎందుకంటే ఈరోజు పరిస్థితులను బట్టి ఒకళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, హాస్పిటల్ పాలయ్యారు. దానికి ఎందుకు ఇలా చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.